మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మా అమ్మ వాళ్ళు, అన్న, వదిన అందరూ ఉంటారు. యూజువల్ గా ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల కోసం ఇక్కడ వస్తాము. ఈ రోజు అమ్మవారికి అలంకరణ 4వ రోజు, శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారము చాలా బాగా చేశారు. అండ్ మాకు దర్శనం కూడా చాలా బాగా అయింది. మేము ఎలాగా హైదరాబాద్ నుంచి వచ్చాము, ఇక్కడ చాలా ప్లేసెస్ నుంచి, చాలా ఫార్ నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే మాకు చాలా బెస్ట్ గా అనిపిస్తుంది. ఈవెన్ మా కిడ్స్ కి కూడా బాగా నచ్చింది. మా పేరు రాఘవేంద్ర అండి. మేము గత 18 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అమ్మవారి శాలకు విశేషంగా పేరుపడినటువంటి రెండో మైసూరు పేరుపడినటువంటి పొద్దుటూరు క్షేత్రంలో అమ్మవారి శాలలో గత 18 సంవత్సరాలుగా నేను వస్తున్నాను. ఈ 18 సంవత్సరాల పాటు మేము విశేషంగా అలంకారాలతో, విశేషమైనటువంటి పూజలతో మేము రోజు నిత్యము కూడా అర్చనము ఇలాంటి కార్యక్రమాలు, హోమాలు కార్యక్రమాలు చేస్తూ మేము ఈ పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము. ఇప్పుడు ఈసారి 4వ రోజు అయినటువంటి ఈ రోజు అమ్మవారి అన్నపూర్ణ అలంకారంగా జరిగింది. ఈ రోజు ఉదయము తర్వాత గణపతి పూజ, గణపతి హోమము ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. అదే విధంగా సాయంకాలం సమయమున వాస్తు పూజా కార్యక్రమం, వాస్తు మండల ఆరాధనం, ఆవాహనం, విధంగా ఆ దేవతలకు పూర్ణాహుతి కార్యక్రమం అన్ని కూడా జరిగి ఉన్నాయి. విశేషంగా భక్తులు ఇక్కడ వచ్చి ఆ స్వామివారి, అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు. ఎందుకంటే విశేషంగా ఈ పూజలు నవరాత్రుల్లో విశేషంగా పూజలు జరుగుతుంటాయి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషంగా అలంకారాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ భగవంతుని అనుగ్రహం పొందడకై భక్తులు విశేషంగా ఇక్కడ వచ్చి స్వామివారి, అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు. పొద్దుటూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, ఈ దసరా ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వస్తున్న ప్రతి ఒక్క ప్రజలకు మా యొక్క విన్నపము, ఇక్కడ మీలో భక్తుల మాదిరిగా జోగుదొంగలు కొద్దిమంది మిళితమై ఉంటారు. వాళ్ళు ఏదైనా సరే తినుబండారాల రూపంలో గాని, వేరే రూపంలో గాని మీతో పరిచయాలు ఏర్పరచుకొని మీ యొక్క ఆభరణాలు తస్కరించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వారి యొక్క మాటలు నమ్మకోకుండా మీరు చాలా పకడ్బందీగా ఏదైనా మీకు అన్కన్వీనియంట్ గా ఫీల్ అయిన వెంటనే దగ్గరలో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ కానీ, మఫ్టీలో ఉన్న మా కానిస్టేబుల్స్ కానీ, లేకపోతే ప్రతి ఏరియాలో ఉన్న ఇన్ఫామ్ లో ఉన్న మా కానిస్టేబుల్ కానీ ఇమీడియట్ గానే మాకు సమాచారం అందజేయగలుగుతారు. అదే మాదిరిగా ఈ యొక్క బందోబస్తు నిమిత్తము మా డిఎస్ గారి ఆధ్వర్యంలో, మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో నియర్లీ 450 మెంబర్స్ ను మొత్తం మెన్ అయితేనేమి, ఆఫీసర్లు అయితేనేమి డిప్లాయ్మెంట్ చేయడం జరిగినది. ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా, భక్తులకు కానీ ప్రజలకు కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదే మాదిరిగా ప్రాపర్ ట్రాఫిక్ కూడా రెగ్యులైజేషన్ చేయడం జరిగినది. ఇన్ కేసెస్ ఏదైనా కానీ పబ్లిక్ అంతరాయం కలిగిన వెంటనే 1 సిఐ అయిన నాకు కానీ, మా ఎస్ఐలకు కానీ ఇమ్మీడియట్ గా వారి యొక్క సమాచారాన్ని కానీ, వాళ్ళ ఇబ్బంది గల కారణాలు కానీ తెలిపిన వెంటనే దానికి తగిన చర్యలు తీసుకోవాలి.